హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జీబ్రాన్కి సంబంధించిన పీసీ క్యాబినెట్ అయితే మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తా అండి. ఇది ఆర్జీబీ, అలాగే మనకు ఒక సైడ్ అయితే గ్లాస్ ప్యానల్ అయితే ఉంటుంది. సో ఈ బడ్జెట్లో గేమింగ్ కేస్ అండి ఇది. ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. అలాగే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ మీకు ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. ప్రస్తుత ప్రైస్ అయితే 1700 రూపీస్ అండి. బడ్జెట్లో పీసీ కేస్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని అయితే కొనుగోలు అయితే చేయవచ్చు. ఆల్రెడీ నేను దీన్ని ఓపెన్ చేసి ఒకసారి షాప్ దగ్గర అయితే చెక్ చేస్తానండి. దీని వెయిట్ అయితే 1 kg అలా ఉంది, అంతకుమించి వెయిట్ అయితే లేదండి. మనకు ఫ్రంట్ ప్యానల్ అయితే ఈ విధంగా ఉంది. మనకు పైన పోర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఇక్కడ USB 3.0 ఉంది, ఇక్కడ 2.0, ఇక్కడ మనకు మైకు అలాగే స్పీకర్కి సంబంధించిన హెడ్సెట్కి జాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక USB 2.0 ఉంది, అలాగే రీసెట్ బటన్ అయితే ఒకటి ఉంది, అలాగే ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉందండి. ఫ్రంట్ ప్యానల్ యొక్క కేసింగ్ అయితే పైన ఇవ్వడం అయితే జరిగింది. మనకు బ్యాక్ సైడ్ అయితే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ SMPS అయితే పైన అయితే బిల్డ్ చేసుకోవాలి. సో మనకు ఒక RGB ఫ్యాన్ అయితే దీంతో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకు కొన్ని బోల్ట్లు అయితే ఇక్కడైతే ఫిక్స్ చేశారు. మీరు గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టలేషన్ కొరకు ఈ స్లాట్లు అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చండి. అలాగే మనకి ఇక్కడ మదర్ బోర్డ్కి సంబంధించిన VGA అలాగే HDMI USB పోర్ట్స్ ఇవన్నీ సంబంధించిన ప్యానల్ అయితే ఇక్కడ ఉంటుంది. మనకి ఇటు సైడ్ చూసినట్లయితే మనకు గ్లాస్ లిడ్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి. మనకు మదర్ బోర్డు బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఈ పైన ఉన్న స్క్రూస్ని అయితే మనం ఓపెన్ అయితే చేసినట్లయితే మనం దీంట్లో మదర్ బోర్డ్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఓల్డ్ కంప్యూటర్ యొక్క మదర్ బోర్డ్ని అయితే దీంట్లో అయితే బిల్డ్ చేయడానికి దీన్ని అయితే తీసుకోవటం అయితే జరిగిందండి. సో లిడ్ అయితే బాగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది. పైన అయితే ఒక సీల్ కవర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే లోపల చూసినట్లయితే కేసింగ్ అయితే ఇలా ఉంది. సో మనం ఇక్కడ HDD 3.5 ఇంచెస్ సంబంధించిన హార్డ్ డిస్క్, పెద్ద హార్డ్ డిస్క్ని అయితే ఇక్కడ ఇన్స్టలేషన్ అయితే చేసుకోవాలండి. సో ఇక్కడ కొన్ని కేబుల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఫ్రంట్ ప్యానల్లో ఇక్కడ మనకు RGB లైటింగ్ అనేది ఉంటుంది. దానికోసం మనకు RGBకి సంబంధించిన కేబుల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ కేబుల్ వచ్చేసి RGBకి సంబంధించిన కేబుల్ అండి. ఈ కేబుల్స్ అన్నీ కూడా మనకు పీసీ కేస్ తోటే ఇన్బిల్డ్గా వస్తాయండి. మదర్ బోర్డ్కి దీన్ని కనెక్ట్ అయితే చేయాలి. అలాగే ఫ్రంట్ ప్యానల్ యొక్క USBకి సంబంధించిన పోర్ట్స్కి ఈ వీటిని అయితే కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఈ పోర్ట్కి సంబంధించిన బటన్స్ అన్నీ కూడా ఈ వైర్స్ ద్వారా పనిచేస్తాయండి. అలాగే మనకు ఇంకొక కేబుల్ అయితే ఉంది. ఇది కూడా ఒక RGBకి సంబంధించింది అనుకుంటా. సో చెక్ చేయాలి. ఇది కాకుండా మనకు ఇంకొక కేబుల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది పవర్ ఆన్ ఆఫ్ రీసెట్ స్విచ్కి సంబంధించినవి ఉండొచ్చు. దేని మీద మనకు పవర్ స్విచ్ అని ఉంది. సో పవర్ స్విచ్కి సంబంధించిన ఈ కేబుల్ అండి. ఓకే, మనకు దీంట్లో ఉన్న కేబుల్స్ అయితే ఇవే. అలాగే మనకు స్క్రూస్ సంబంధించిన ప్యాకెట్ అయితే దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకు బ్యాక్ సైడ్ అయితే ఒక RGB ఫ్యాన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో మనకు ఒక 12 వోల్ట్కి సంబంధించిన సాకెట్ అయితే ఉంది. దీన్ని మనం SMPSకి అయితే కనెక్ట్ అయితే చేయాలి. సో మనం మదర్ బోర్డ్ అనేది ఈ స్క్రూస్ మీద ఫిట్టింగ్ అయితే చేయాలండి. అలాగే SMPS వచ్చేసి పైన మనకు ఇటు సైడ్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఇటు సైడ్ మనం ఈ స్క్రూస్ ఓపెన్ చేసినట్లయితే ఈ కేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఈ డోర్ అనేది ఓపెన్ చేస్తా అండి. కేబుల్ మేనేజ్మెంట్ కొరకు ఇటు సైడ్ నుంచి అయితే వైర్లు అయితే మనం కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు బడ్జెట్లో ఇటువంటి RGB గ్లాస్ లిడ్ ఉన్న పీసీ కేస్ కావాలనుకుంటే దీన్ని అయితే బడ్జెట్ వాళ్ళు అయితే పర్చేస్ అయితే చేయవచ్చు. ఒకవేళ మీరు గేమర్స్ అయినట్లయితే ఎక్కువ కూలింగ్ సిస్టమ్ ఉండాలి కనుక మీరు దీనికంటే పెద్దగా ఉన్న క్యాబినెట్ అయితే తీసుకోండి. ప్రజెంట్ నేను ఈ క్యాబినెట్ నా వర్క్కి అయితే ఇది సరిపోతుంది. సో దానికోసం నేను దీన్ని అయితే కొనుగోలు అయితే చేశాను. వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకైతే ఈ పీసీ క్యాబినెట్ అయితే సరిపోతుందండి. ఒకవేళ మీరు గేమర్స్ అయితే కనుక కూలింగ్ సిస్టమ్ ఎక్కువ ఉండాలి కనుక
మీరు దీనికంటే కొంచెం పెద్ద సైజు ఉన్న క్యాబినెట్ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుగోలు అయితే చేయండి. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో దీంట్లో మనం మదర్ బోర్డు, హార్డ్ డిస్క్, ఎస్ఎంపిఎస్, ర్యామ్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.